ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాంప్రదాయ పంటలతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వినూత్న పంటల వైపు అడుగులు వేస్తున్నారు రైతులు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలానికి చెందిన ఓ రైతు 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ప్రస్తుతం మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. మరి డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటను చూడండి. ఇది తైవాన్ పింక్ రకం. దీనిని సాగు చేస్తున్న రైతు పేరు వెంకటేశ్వరులు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో వేరుశెనగ వంటి సాంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరతతో ఆశించిన లాభాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. తన కుమారుడి సూచనతో 4 ఏళ్ల క్రితం 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటిన 11వ నెల నుంచే దిగుబడి ప్రారంభమవగా ప్రస్తుతం 3వ పంటను కోస్తున్నారు. నేను మామూలుగా వేరుశనగ వేస్తుంటే మెట్ట ప్రాంతం అంతా వర్షాలు సరిగా రాక లేబర్ ప్రాబ్లం అయ్యి వదిలిపెట్టి నీళ్ళు కూడా కొంచెం బోర్లో తగ్గిపోయా. అందుకని నా కొడుకు ఫ్రెండ్స్ అంతా కర్ణాటకలో 2-3 పంటలు వేశారు డ్రాగన్ ఫ్రూట్. వాళ్ళతో సహకారం తీసుకొని మొక్కలు తెచ్చుకొని 2 ఎకరాలు పెట్టి చేస్తున్నాయి. ఇప్పుడు ఇది 3వ క్రాప్. ఇది 3వ క్రాప్. ఫస్ట్ క్రాప్ 1 టన్ను వచ్చింది. ఇప్పుడు ఈరోజు కూడా పెరుగుతుంది. 2వ కటింగ్ 1 టన్ను అవుతాయి ఈరోజు. రేటు ఫస్ట్ 100 రూపాయలు అమ్మాను. ఇప్పుడు రేటు తగ్గింది కాబట్టి 80-90 అట్లా ఇస్తున్నాం హోల్సేల్ రేటు. మా లోకల్గా పెనగొండ, పుట్టపర్తి, అనంతపూర్ పంపించేస్తాం అంతే. తైవాన్ పింక్ 2 ఎకరాలకు 1000 పూలు నాటాను. కానీ మాకు తెల్లదనమాట. టెల్లి సిస్టమ్ పెట్టింటే బాగానే ఉండేది. మాకు తెలియక పూలు నాటి పెట్టాము. 4000 మొక్కలు పెట్టాము 2 ఎకరాలకి. వరుసకు 7 ఇట్లా వెడల్పు వచ్చేసి 11 అడుగులు. ఈ మధ్యలో ట్రాక్టర్తో రోటవేట్ కొట్టుకుని ఆ 7 అడుగులది లేబర్తో తగ్గించుకునేది. కళ్యాణదుర్గం అవుతారా పల్లి అక్కడి నుంచి తెప్పించాం. ఫస్ట్ క్రాప్ 1/2 టన్ను అయింది. ఇప్పుడు 3వ సరం రన్నింగ్. ఇప్పుడు 1.5 టన్ను పీకినాయి ఈ రోజుకి. ఇంకో 6 టన్నులు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి. ఈ మొక్కలకు, ఎరువులకు, డ్రిప్పుకు, లేబర్కు మొత్తం కలిపి ఒక 15 లక్షలు అయింది. ఇంకా మామూలుగా ఫంగస్, చీమలు అనేది వస్తుంది పెద్దది. అదొకటి ఫంగస్కు, చీమలకు కలిపి కొట్టేస్తుంటాం. ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. ఇది 7 నెలలు క్రాప్ ఉంటుంది. 5 నెలలు గ్యాప్. 5 నెలలు కొమ్మలు డెవలప్ చేసుకుంటుంది. 7 నెలలు పంటనిస్తూ ఉంటుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంటాయి. ఏప్రిల్లో వర్షం బాగా పడితే మేకే స్టార్ట్ అవుతుంది. మే నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది. ఇంక ఇట్లా 7 కటింగ్లు పడుతుంది. డిసెంబర్ లోపల డిసెంబర్ వరకు 7 టన్నులు వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రారంభ పెట్టుబడి ఎక్కువే అయినప్పటికీ ఒక్కసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాల పాటు దిగుబడి పొందే అవకాశం ఉంది. సరైన యాజమాన్యంతో ఈ పంట రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ను కిలో 80 నుంచి 90 రూపాయల వరకు స్థానిక వ్యాపారులకు హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే మంచి ఆదాయం వస్తోందని రైతు చెబుతున్నారు. నేను ఒకసారి బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇట్లా వాళ్ళు పెట్టినారంటే మేము ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు బాగా అప్పట్లోనే వాళ్ళు ఒక 3 ఎకరాలకు గాను 50 lakhs ఆదాయం తెచ్చుకున్నారు. అప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. పర్ కేజీ వచ్చేసి 170, 180, 200 కూడా అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పోతుంది. బట్ డిమాండ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి సప్లై ఎక్కువ ఉంది. మన ఆంధ్రాలో తక్కువ ఉన్నా కానీ మహారాష్ట్ర నుంచి కూడా దిగుబడి చేసుకుంటున్నారు. మామూలుగా ఇక్కడ లోకల్లో ఉంటారు కదా మార్కెట్. సో దానివల్ల మనకు కొంచెం రేట్ అనేది తగ్గుతుంది. దిగుబడి బాగానే ఉంది. వాళ్ళ సరుకు రాకపోతే ఇక్కడికి మనకు ఆదాయం చాలా బాగుంటుంది. ఇది మేము పెట్టి దాదాపుగా 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ ఇయర్ మాకు 1/2 టన్ను వచ్చి ఉంటుంది. సెకండ్ ఇయర్ మాకు ఓవరాల్గా 2 టన్స్ వచ్చాయండి. యాక్చువల్గా బయట మేము ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇట్లా ఇచ్చుకుంటా ప్లస్ బయట అమ్మిండి అంతా కలుపుకుంటే 2 టన్స్ వచ్చినాయి. ఇప్పుడు మాకు సెకండ్ క్రాప్కే ఫస్ట్ క్రాప్కి 700 kgs ఇప్పుడు ఒక దాదాపు 1 టన్ను పైనే వస్తాయి. సో మేము ఇప్పుడు సెకండ్ క్రాప్కే మంచి 2 టన్స్ దాకా దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఇలాంటి కటింగ్లు 8-9 ఉంటాయి. మనకు వర్షం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. ఇది వర్షం ఎప్పుడైతే మనకు బాగా పడిందంటే వెంటనే ఆ రోజు నెక్స్ట్ 2 డేస్కే బడ్స్ అనేది స్టార్ట్ అయితే ఆ బడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 35 డేస్కి మనకు ఆ పువ్వు అనేది బయటకు వచ్చేసి 45 డేస్కి కటింగ్ పడుతుంది. సేమ్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో మేము దీన్ని ఆర్గానిక్ వేలోనే
80 to 90% ఆర్గానిక్ వేలో పోతున్నాము. ఎప్పుడన్నా ఒకసారి ఫంగిసైడ్ ఉన్నప్పుడు ఆర్గానిక్ వేతో మనకు అది ఇదవ్వదు కాబట్టి ఒక్కొక్కసారి ఫంగిసైడ్గా మేము ఇది చేసుకుంటామండి. సో దీనికి సంబంధించిన ఎరువులు మేమన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడ పెనగొండలో దొరుకుతాయి. దొరకని మాకు బాగేపల్లి, బెంగళూరు నుంచి తెచ్చుకుంటాం. కొన్ని అనంతపూర్. ఫంగిసైడ్కి ఒక్కటే మేము కెమికల్గా వాడుతున్నాం. మిగతా అంతా ఆర్గానిక్ వేలోనే వెళ్తున్నామండి. ప్రతి 20 రోజులకి ఒకసారి 200 కేజీలు ఇక్కడ లోకల్ మార్కెట్లోనే తీసుకొని పోతానండి. అది ఫిక్స్డ్ రేట్గా వాళ్ళు 100, 120, 200, 110, 120, 130 వరకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి మనం హోల్సేల్గా అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గరికే వచ్చేసి వాళ్ళే ప్యాకింగ్ మొత్తం వాళ్ళే చేసుకొని మార్కెట్ తీసుకెళ్తారు. 80, 90 అలా ఇచ్చేసిపోతారండి. కాయను బట్టి A1, A2, B, C అట్లా గ్రేడింగ్ ఉంటాయి. A1కి 90 ఇస్తారు, B గ్రేడ్కి ఒక రేటు, C గ్రేడ్కి ఒక రేటు, అట్లా గ్రేడింగ్ చేసుకొని అట్లా తీసుకెళ్తారు అన్నమాట మార్కెట్కి వాళ్ళు. 2 ఎకరాలు కలిపి మనకు దాదాపు ఇప్పటి వరకు అయితే 15 లక్షలు ఖర్చు అయిందండి. మాకు దీని నుంచి వచ్చింది 4 lakhs వరకు వచ్చి ఉంటుందండి ఇప్పటివరకు అయితే. మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలో మార్పులు చేసుకుంటే తక్కువ శ్రమతో మెరుగైన ఆదాయం సాధించడం సాధ్యమే అని నిరూపిస్తున్నారు రైతు వెంకటేశ్వరులు.